ఇక హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కేసు ప్రధాన నిందితులు మస్తాన్ సాయి, ప్రభాకర్ రెడ్డి మూలాలు గుంటూరు నగరానికి చెందినవి. మస్తాన్ సాయి, వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు గుంటూరు వాసులే. హైదరాబాద్ లో అసాంఘిక కార్యకలాపాల కేసులో మస్తాన్ సాయి వ్యవహారం మరోసారి వెలుగులోకి రావడంతో సొంతూరులో విస్తృత చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో మహిళలు ప్రైవేట్ వీడియోలు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయి గుంటూరు వాసి. అతని తండ్రి రావి రామ్మోహన్ రావు గుంటూరులోని నగరం పాలెంలో హజరత్ మస్తానయ్య పేరుతో ఉన్న దర్గాకు ధర్మకర్తగా ఉన్నారు. రావి రామ్మోహన్ రావు దంపతులే ఈ మస్తానయ్య దర్గాను నిర్వహిస్తూ ఉంటారు. దర్గాకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. తాజాగా ధర్మకర్త కొడుకు మస్తాన్ సాయి వ్యవహారం సంచలనం సృష్టించిన నేపథ్యంలో గుంటూరులో మస్తానయ్య దర్గా నిర్వహణ తీరుపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తొలి నుంచి కూడా మస్తాన్ సాయి వ్యవహారం వివాదాస్పదమే. గుంటూరుకు చెందిన రావి మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో విజయవాడ సెప్ పోలీసులు 2024 ఆగస్టు నెలలో అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2024 జూన్ నెలలో విజయవాడలో డ్రగ్స్ పట్టుబడగా నలుగురిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ సరఫరాలో మస్తాన్ సాయి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన విజయవాడ పశ్చిమ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు గుంటూరులోని మస్తానయ్య దర్గాలో దాక్కుని ఉన్న మస్తాన్ సాయిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్యకు డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో మస్తాన్ సాయి పేరు మొదటిసారి వార్తల్లోకి ఎక్కింది. ఇదే సమయంలో మస్తాన్ సాయి లావణ్యను వేధించినట్లు గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదైంది. ఓ కార్యక్రమం కోసం గుంటూరు వచ్చిన లావణ్యను హోటల్ గదిలో మస్తాన్ సాయి వేధించగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో సాయిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మస్తాన్ సాయితో పోలీసులు కుమ్మక్కై కేసు విచారణను నగరం పాలెం స్టేషన్ కు బదిలీ చేసి విచారణ వదిలేసినట్లు విమర్శలొచ్చాయి. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు, అమ్మాయి వీడియోల కేసులో అరెస్టు చేసిన వారిలో వరలక్ష్మి టిఫిన్స్ నిర్వాహకుడు ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రభాకర్ కూడా గుంటూరు వాసే. తొలుత ప్రభాకర్ రెడ్డి, మస్తాన్ సాయి పుల్లట్లు టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు కలిసి డ్రగ్స్ వ్యాపారం చేసినట్లు గుర్తించారు. వీరు ముగ్గురు కలిసి డ్రగ్స్ వ్యవహారాలు నడిపేవారని తేలింది. మస్తాన్ సాయి సెల్ ఫోన్ లో పలువురు యువతుల ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు వెలుగులోకి రావడంతో మరోసారి గుంటూరులోని మస్తానయ్య దర్గాపై చర్చ మొదలైంది. కరోనా సమయంలో ఓ అపార్ట్మెంట్ లో నైజీరియన్స్ తో కలిసి డ్రగ్స్ తయారు చేస్తుండగా నల్లపాడు పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వీరిలో మస్తాన్ సాయితో పాటు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కొడుకు, సుబాని బిర్యానీ హోటల్ నిర్వాహకుడు కొడుకు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ కేసులో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. మస్తాన్ సాయి తండ్రి గుంటూరులోని మస్తానయ్య దర్గాకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు. వీరి కుటుంబానికి ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు అడ్డుపెట్టుకుని మస్తాన్ సాయి అసాంఘిక కార్యకలాపాలు బయటపడిన ప్రతిసారి పోలీసులను మేనేజ్ చేసుకుని బయటపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నల్లపాడు డ్రగ్స్ కేసులో కూడా తమ పలుకుబడిని ఉపయోగించి ఈ కేసు నుంచి బయటపడినట్లు ప్రచారం జరిగింది. మొత్తంగా మస్తాన్ సాయి అసాంఘిక చర్యలతో గుంటూరులో ఆయన తల్లిదండ్రులు నిర్వహిస్తున్న మస్తానయ్య దర్గా నిర్వహణపై కూడా నీలునీడలు కమ్ముకుంటున్నాయి.